Hi everyone, welcome to Aravali Technologies. Myself Kancham Steja. So psychologist ante evaru, psychologist yokka job role and responsibilities enti. So వీటన్నిటి గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసేద్దాం. సో సైకాలజిస్ట్ అంటే మెంటల్ హెల్త్ కావచ్చు, కాన్షియస్ వీటన్నిటిని పరీక్షిస్తూ ఉంటారు. పేషెంట్స్ మాట్లాడే మాటల్ని అబ్జర్వ్ చేసి అండ్ అలాగే వారు చేసే పనుల్ని గమనించి మనకి ట్రీట్మెంట్ అనేది అయితే ఇస్తుంటారు. సైకాలజిస్ట్ అనేటివి డిఫరెంట్ టైప్స్గా ఉంటాయి. సో అవేంటి అనేది అయితే తెలుసుకుందాం. సో ఏవియేషన్ సైకాలజిస్ట్, సో వీళ్ళు ఏం చేస్తుంటారంటే మనకి పైలట్స్ కావచ్చు, క్రూ మెంబర్స్ ఉంటారు కదా, వీరి యొక్క బిహేవియర్ని స్టడీ అనేది చేస్తుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బయో సైకాలజిస్ట్. సో వీళ్ళు ఏంటంటే మనకి రీసెర్చర్స్ కావచ్చు, అలాగే బ్రెయిన్ బిహేవియర్ గురించి స్టడీ అనేది అయితే చేస్తుంటారు. క్లినికల్ సైకాలజిస్ట్ ఉంటుంది, కమ్యూనిటీ సైకాలజిస్ట్ ఉంటుంది, అండ్ లాస్ట్లీ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ వచ్చేసి ఎవరైతే ఎమోషనల్ కావచ్చు, డిస్ట్రెస్ కావచ్చు, స్ట్రెస్కి రిలేటెడ్ అయిన ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉంటారు కదా, సో వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది అయితే ఇస్తుంటారు. సో మనకి సైకాలజిస్ట్ అనేది ఎలా అవ్వాలి అనేది చూసుకుంటే అయితే సో 10+2 మినిమం మార్క్స్తో అయితే పాస్ అనేది అవ్వాల్సి ఉంటుంది. అలాగే BSc ఇన్ సైకాలజీ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి. అది వచ్చేసి మనకి 3 years అనేది అయితే ఉంటుంది. అండ్ ఈ BSc ఇన్ సైకాలజీ అనేది కంప్లీట్ అయిపోయాక MSc ఇన్ సైకాలజీ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి. అండ్ అలాగే PhD వరకు కూడా వెళ్ళొచ్చు ఇఫ్ మీరు ఇంట్రెస్టెడ్ అనుకుంటే. సో మనం నెక్స్ట్ థింగ్ అనేది చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది చేస్తూనే మనము రీసెర్చర్స్కి రీసెర్చ్లో హెల్ప్ చేస్తూ అండ్ అలాగే కొన్ని కేసెస్లో ఎక్స్పీరియన్స్ అనేది సంపాదించాల్సి ఉంటుంది. దెన్ ఏంటంటే స్పెషాలిటీ ఇన్ సైకాలజీ అనేది సెలెక్ట్ చేసుకొని డాక్టర్ తీసుకొని ఇంటర్న్షిప్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా అయితే సైకాలజిస్ట్గా ప్రాక్టీస్ అనేది చేయవచ్చు. పర్టికులర్ హాస్పిటల్స్లో కావచ్చు, లేదంటే ఓన్గా కూడా క్లినిక్ అనేది అయితే పెట్టుకోవచ్చు. సో మనకి శాలరీ అనేది చూసుకుంటే 2.5 lakhs to 3 lakhs per annum అయితే ఉంటుంది. ఫ్రెషర్గా అయితే 15,000 నుండి 51,000 వరకు శాలరీ అనేది అయితే ఉంటుంది. ఇఫ్ మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఇంక్రీజ్ అయిన కొద్దీ శాలరీ అనేది అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా సైకాలజిస్ట్ అనేది అయితే అవ్వాల్సి ఉంటుంది. సో దీంట్లో మీకు ఇంకేం డౌట్స్ లేవని అనుకుంటున్నాను. ఇఫ్ మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో మీకు ఏదైనా కోర్సెస్ గురించి కావాలనుకున్నా కూడా కామెంట్ అనేది చేయండి. And subscribe to my channel.